వాళ్ళు గన్ పార్క్లో ఇప్పుడు ఏదైతే మెమొరీ ఉందో ఆడ భూమి పూజ చేయాలని వాళ్ళు డిసైడ్ చేసిండ్రు. మళ్ళీ ఆడ ఒక తర్జన భర్జన జరిగింది. ఎందుకు సార్? మా ఎవరు మేయరు లక్ష్మీనారాయణ ముదిరాజ్ ఆయన ఏం చేసిండు, ఇప్పుడు గన్ను ఉన్నది ఒకటి అక్కడ, ఆ గన్ను దగ్గర పెట్టాలి ఇక్కడ కాదని తర్జన భర్జన జరిగింది ప్రదేశం కోసం, ప్లేస్ కొరకు. నేనన్నా మళ్ళీ ఈ గన్ను దగ్గర పెడితే ఎప్పుడన్నా ఎక్స్పాన్షన్ గిన అయితే మళ్ళీ ఈ మెమోరియల్కి ఇబ్బంది జరుగుతుంది, గన్ను దగ్గర కాదు ఇంకా లోపల పెట్టి ఇప్పుడున్న జాగాలో నేను డిసైడ్ చేస్తాను. ఇద్దరేమో కొట్లాడుకున్నా బాగా. అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ సిఎన్ శాస్త్రి ఐఏఎస్ మున్సిపల్ కమిషనర్ ఉండే, మా మా ఘర్షణ చూసి సరే సరే ఇటు రండి అని ఒక కాయిన్ వేసాడు. కాయిన్ వేసి ఇక ఇది ఎవరని డిసైడ్ చేసి కాయిన్ వేసాడు. ఆ కాయిన్ నాకు వచ్చిందని డిక్లేర్ చేశాడు. ఆ స్పాట్ ఐఏఎస్ ఆఫీసర్ సిఎన్ శాస్త్రి ఇట్లా డిసైడ్ అయింది ఆ స్పాట్. ఇది కథనే కదా. అవును కదా. అంటే దేవుడు అన్ని మీ వైపే చూస్తున్నాడు. దేవుడు వాళ్ళ పాపం వాళ్ళ ఆశీర్వాదం, మెమోరీలు ప్రాణాలు అర్పించిన అమరవీరుల ఆశీర్వాదంతో ఇవన్నీ జరుగుతున్నాయి. డిసైడ్ చేసాడు. డిసైడ్ చేసినాక ఏమైంది, భూమి పూజ చేయాలి. సరే అని ఇక నేను ఆ రోజులలో ఒక పారకాన్ని ఒకటాన్ని వీడిని తీసుకొని ఒక గంప తీసుకొని పోయినాక ఆ స్పాట్లో భూమి పూజ చేయాలి. అప్పుడు వీళ్ళందరూ ఉన్నారు, ఎవరు లీడర్లు వాళ్ళు వీళ్ళందరూ. ఏం బాపనైనా పిలుచుకురాలేదా అంటే అడిగిండు. నాకు బాపనైనా సంగతి తెలియదు, అని పిలుస్తున్న సంగతి నాకు అర్థమే కాదు. నేను సక్క కొబ్బరికాయ మొదలు పెడదాం అనుకుంటున్నా, ఒక గడ్డపార తీసుకున్నా, పార తీసుకున్నా. నాకు బాపనైన సంగతి పోలేదు తెలియదు. అక్కడి నుంచి ఒక బాపనైనా పోతున్నాడు. నేను బ్రాహ్మణ్ణి సార్, మా సప్పుడిని, నేను బ్రాహ్మణ్ణి సార్, నేను పూజ చేస్తాను వచ్చాడు. ఇది చెప్పండి, అనుకోకుండా వాటంతట అవే అవుతూ ఉన్నాయి. చూడండి ఎట్లా ఉన్నా కదా. ఆయన వచ్చిండు, సరే ఆయన పూజ చేసిండు, ఇవన్నీ అయినాయి. అందరం గడ్డపడితో తవ్వినాం, ఫోటోలు ఉన్నాయి అవన్నీ తవ్వినాం. ఇక భూమి పూజ అయిపోయింది. మళ్ళీ ఆయన ఎవరో కథ నాకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిండో తెలియదు, నేను పిలవలేదు, ఆయన వెళ్ళిపోయాడు. ఇక నాకు ఇక్కడ భగవంతుడా అనే దీవించారు మిమ్మల్ని. అట్లా జరిగింది. అట్లే నేను పెద్దగా ఇప్పటికి నాకు అంత పెద్ద పని నేను చేసినా నాకే అర్థమైతలేదు, మీకు మీరే అనుకుంటారు, అర్థమైతే లేదు, నేనే అనుకుంటాను. అట్లా జరిగింది, భూమి పూజ జరిగింది. ఎన్ని రోజులు పట్టింది సార్ ఆ స్తూపం నిర్మాణం? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు నేను దానికనే ఉన్నాను. ఇది భూమి పూజ అయింది. ఇక రాళ్ళు తేవాలి, రాళ్ళ కొరకు తిరగాలి కదా. రాళ్ళు ఎక్కడున్నాయో ఏ పరిస్థితుల్లో ఉన్నాయో అది తెలియదు కదా. నేను దాని వెనకాల తిరగడం మొదలుపెట్టిన. ఒక కార్పొరేటర్, ఆయన మర్చిపోయిన ఆయన పేరు, పద్మనాభం కార్పొరేటర్ ఆయన పట్టున్నాడు. చుట్ట శంకరయ్య కార్పొరేటర్, హైదరాబాద్ లో గణేశుని విగ్రహాలు ఉంటాయి కదా, చుట్ట శంకరయ్య అనేటోడే ఆడ పునాది పెట్టాడు, వినాయకుడిని. ఆయన నా ఎంబడున్నాడు. అప్పుడు ఆ రోజులలో చిన్న గణేశుని పెట్టిండు ఆయనకు. ఇప్పుడు తర్వాత పెద్దగా అయింది, అదంతా వేరు సంగతి. ఆయన స్టార్ట్ చేసింది గణేశుని విగ్రహం అక్కడ. అది కూడా ఎందుకు చేసిండంటే కార్పొరేటర్ ఫండ్ వస్తుంది కదా, ఆ ఫండ్ తోటి ఆయన అది చేసిండు. ఇంకా అది ఆయన కథ. అది అయితే గమ్మత్ ఏముందంటే, ఇక ఈయన పద్మనాభం ఇద్దరు కార్పొరేటర్ నా ఎంబడి ఉండి తిరిగినాం మేము. అక్కడక్కడ తిరిగితే ఒక మహబూబ్ నగర్ లో జడ్చల్ల దగ్గరనేమో ఎర్రరాయి దొరికింది, కరీంనగర్ లో ఒక రాయి దొరికింది, వరంగల్ లోనేమో నల్లరాయి దొరికింది. వరంగల్ పోతుంది దాంట్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రాయి దొరికినాయి. అవి ఉన్నాయి, వాటిని తేవాలి. బోల్డర్స్, పెద్ద పెద్ద బోల్డర్స్, తయారైన రాళ్ళు కావాలి. మీరు చెయ్యాలి, ఇంకా మళ్ళా తెచ్చి ఇక్కడ పడేయాలి, ఇక్కడ పడేసి మళ్ళీ కారు చేయాలి. అంత కష్టపడ్డారు. మరి అంత కష్టపడ్డ మీకు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఎలాంటి న్యాయం చేయలే? న్యాయం విడిచిపెట్టు, నన్ను దగ్గర రానివ్వలే, దగ్గర కూడా రానివ్వలే. అప్పటికి కూడా నేను హ్యాండ్ టు హ్యాండ్ ఆయనకు లెటర్లు ఇచ్చిన, అయ్యా నాకు పైసలు రావాలి
అంటే హ్యాండ్ టు హ్యాండ్ సీఎం కు కలిసి హ్యాండ్ టు హ్యాండ్ ఇస్తే ఆయన ఏమన్నాడు, మంచి చూస్తా అన్నాడు. అది బుట్టలు వేసుకున్నాడు వేరుసంగతి. గమ్మత్ ఏమంటాడు, ఆ రోజులు ఆఫీసర్లు వెనక తిరిగిన వాళ్ళు ఏమన్నారంటే ఇనాగ్రేషన్ అయినాక ఇస్తామన్నారు. అది ఇనాగ్రేషన్ కాదు, నాకు దొరకలేదు. మరి ఇప్పటికీ కూడా కాలేదు కదా సార్ ఇనాగ్రేషన్? మళ్ళీ కాలేదు, అదే కదా. మరి ఇప్పుడు మనకు తెలంగాణ ఎవరైతే ఇచ్చిరో, సోనియా గాంధీ ఇచ్చిరో అని అంటున్నాం కదా, తిరిగి మళ్ళీ అదే కాంగ్రెస్ మనకు అధికారంలోకి ఉన్నది. మరి ఇప్పుడైనా ఇప్పుడు ఆ పరిస్థితులు వచ్చినాయి. వాళ్ళ దగ్గర పోతే 10 ఏళ్ల కింద సంగతి, అప్పటి సంగతి, ఇప్పుడు ఇనాగ్రేషన్ ఏంది, దాన్ని వాడుకున్నాం మేము, అద్దగోళ్ళుగా వాడుకున్నాం. ఇప్పుడు ఇనాగ్రేషన్ అనే పదం ఇప్పుడు ఎట్లా వస్తుంది అంటే క్వశ్చన్ వచ్చిందాడు. అయితే ఆఖరికి నేనేమన్నా ఇనాగ్రేషన్ చేయకండి సార్, తెలంగాణకు డెడికేట్ చేయండి, డెడికేట్ చేయండి. ఇనాగ్రేషన్ పదం డెడికేట్ చేసి ఆడొక పలక పెట్టండి, తెలంగాణ మార్టెట్స్ మిమ్మల్ని ఉద్యమం 69 అది ఇంతమంది చనిపోయిందంటే ఒక పలక పెట్టండి. అది పెట్టి మీరు డెడికేట్ చేయండి, ఒక ఫంక్షన్ చేయండి, అఫీషియల్ గా ఒక ఫంక్షన్ చేయండి అంటే నా డిమాండ్. అయితే నా డిమాండ్ అది. అయితే వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఏం చేసారు, ఒక పలక పెట్టలేదు, ఇనాగ్రేషన్ చేయలేదు, నాకు పైసలు మీకు ఇవ్వలేదు.